జై శ్రీ గణేష. మనం మహాభారతం చెప్పుకుంటున్నాం. ఎంతవరకు వచ్చాము? పాండవులు విరాటరాజు కొలువులో చేరాలనుకున్నారు. ఆల్రెడీ కంకుబట్టుగా ధర్మరాజు వెళ్ళిపోయాడు. ఈరోజు మనం భీముడు ఎలా విరాటరాజు కొలువులో చేరాడో చూద్దాం. అసలు ఆయనకున్న అంత కోపాన్ని అధిగమించి విరాటరాజు దగ్గర, ఎందుకంటే అప్పటి వరకు వంగి నిలుచోవడం అన్నా, ఎవరన్నా ఏదైనా అడగడం అన్నా, దేహి అనడం అన్నా భీముడికి తెలియదు. అసలు పంచపాండవులలో నలుగురు కాస్త సహనంగా ఉంటారు, ఏదైనా భరిస్తారు. కానీ భీముడు అలా కాదు. దేనికైనా సరే ముందు ఆయనకు ఆవేశము, కోపమే వస్తుంది. నిజంగా చెప్పాలంటే దుర్యోధనుడు, భీముడు వీళ్ళిద్దరికీ కొన్ని విషయాల్లో ఒక రకంగా ఉంటారు. అహంకారం విషయంలో కానీ, ఆత్మాభిమానం విషయంలో కానీ ఇంచుమించు పోలికలు ఉన్నట్టుగా కనిపిస్తాయి. కానీ భీముడి సైడ్ ఉన్న ధర్మరాజు కాబట్టి ఆయనను ఎప్పుడప్పుడు కంట్రోల్ చేస్తుంటాడు. ఈరోజు మనం భీముడు ఏ విధంగా విరాటరాజు కొలువులో వంటవాడిగా చేరాడన్న విషయాన్ని చూద్దాము. ధర్మరాజు వచ్చాడు, అయిపోయింది. ఇంకా ఇప్పుడు మన భీముడు వంతు కదా. భీముడు తూర్పు దిక్కు నుండి వస్తాడు. అలా వస్తూ ఉంటే ఒక మదపుటేనుగుల గుంపు నడుచుకుంటూ వచ్చిందా అన్నట్టుగా ఇలా చూస్తూ ఉండిపోతారు జనాలందరూ. ఏంటి ఈ మనిషి ఇలా ఉన్నాడు అని చెప్పేసి. అతను ఎలా ఉంటాడంటే మంచిగా ధోతి కట్టుకుంటాడు, ఒక చేతిలో గరిటె పట్టుకుంటాడు, ఇంకో చేతితో కర్ర పట్టుకుంటాడు, వీపున ఒక చిత్రాసనం లాగా వేసుకుంటాడు, చంకన ఒక కత్తి పెట్టుకుంటాడు, ఆయన మెడకు ఒక చాకు కట్టుకుంటాడు. అలా కట్టుకొని టీవీగా అలా నడుచుకుంటూ వస్తుంటాడు. ఆయనను అంత దూరంలో నుంచే విరాటరాజు చూసి ఒక్కసారి ఉలిక్కి పడిపోయి భయపడిపోతాడు అసలు ఆయనను చూసి. మహాభారతంలో అక్కడ వేసిన వర్డ్ కరెక్ట్గా అది. అంటే ఉలిక్కిపడి ఒక్కసారిగా భయపడిపోయి, ఏంటి ఈయన ఇలా ఉన్నాడో, అసలు తను మనిషేనా, ఇలా వస్తున్నాడు, నన్నేమైనా చేస్తాడా, నా రాజ్యానికి ఏమైనా హాని చేస్తాడా, ఏంటి ఆ మనిషి అన్నట్టుగా ఒక్కసారి ఆశ్చర్యంతో అతన్ని చూస్తూ ఉండిపోతాడు. దానితో మెల్లగా భీముడు విరాటుడు ఉన్నటువంటి కొలువుకు వస్తాడు. విరాటుడు ముందు కూర్చుని రాజా జేము 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 అని చెప్పేసి రాజును పొగుడుతుంటాడు. ఇప్పటి వరకు మనము భీముడిలో ఈ యాంగిల్ చూడం. ఎందుకంటే సౌగంధికా పుష్పాలు తీసుకురమ్మని ద్రౌపది అడిగినప్పుడు గంధర్వుడు ఒక మాట అంటాడు, అయ్యా నువ్వు పుష్పం అడిగితే మేము ఇచ్చేవాళ్ళం కదా, మమ్మల్ని అడగకుండా ఎందుకు ఇంత విధ్వంసం సృష్టించావంటే భీముడు ఒక్కడే మాట అంటాడు, నేను రాజకుమారుణ్ణి, నేను ఎవరిని ఏది అడగను, నాకు కావాల్సిందే నేను తీసుకుంటాను, నీకు తప్పనిపిస్తే నన్ను జయించు, నా దగ్గర నుంచి నువ్వు తీసుకో, అంతేకాని అడుగు అన్న మాట నన్ను అడగొద్దు, నేను ఎవరి దగ్గర చెయ్యి చాచి అడగను అంటాడు. అంటే మనము మహాభారతం మొత్తంలో కూడా అసలు భీముడికి ఉన్నటువంటి ఆవేశం ఎప్పుడు అంటే వినయంగా ఉండడము, కాస్త తగ్గి ఉండడము. అసలు ఆయన తల వంచినప్పుడు ఎప్పుడో ద్రౌపదికి అవమానం జరిగినప్పుడు కాస్త తల వంచుకొని నిల్చుంటాడేమో తప్ప, ఆ తర్వాత ఎవ్వరి ముందు కూడా ఆయన తల వంచుకొని నిల్చోడు. అసలు ముందు ఉన్నది ఎంతటి వాళ్ళైనా సరే ఆ తల పొగురుతో మాట్లాడడమే భీముడికి అలవాటు. అలాంటి భీముడు తల కాదు, నడుము వరకు మొత్తం ఇలా వంచి విరాటుడు ముందు మాట్లాడుతుంటాడు. భీముడు తన వాళ్ళ కష్టం కలగకుండా ఉండడానికి తన స్వభావానికి విరుద్ధంగా తనను తాను పూర్తిగా ఉంచుకొని మాట్లాడతాడు. ఎందుకంటే అందరి భయం అదే, ఎక్కడైనా కోపం వచ్చేస్తుందో అని కదా. సో ఇలా ఉంచుకొని ఇలా మాట్లాడుతుంటారు. వాళ్ళిద్దరి మధ్య జరిగే సంభాషణ నేను చెప్తాను. ముందు భీముడు వస్తాడు కదా, విరాటుని మంచిగా పొగుడతాడు. పొగడగానే వెంటనే విరాటుడు అంటాడు, అయ్యా నువ్వెవరు, ఎక్కడి నుంచి వచ్చావు, నీ రూపం చూడ్డానికే చాలా గంభీరంగా ఉంది, నీ వివరాలు చెప్తావా అన్నప్పుడు అప్పుడు భీముడు ఎలా అంటాడు, మహారాజా నాది 4వ వర్ణం, అంటే నాది 4వ కులానికి సంబంధించిన వాడిని, నా పేరు వలలుడు అంటారు, నేను వంటవాణ్ణి, నేను గతంలో ధర్మరాజు దగ్గర ఉన్నాను, ఆయనకు వంట చేసి పెట్టాను, నాకంటే చెయ్యి తిరిగిన వంటగాడు మీకు దొరకడు, మీరు ఏ రకమైనటువంటి ఆహారం అడిగినా కూడా నేను వండి పెడతాను అంటాడు. వెంటనే విరాటుడు ఏమంటాడు, నిన్ను చూస్తే అలా లేవే, అయినా వంట చేయాల్సిన కర్మ నీకేంటయ్యా, చూడడానికి ఇంతలా ఉన్నావు, నా సైన్యంలో ఏనుగు సైన్యం ఉంటుంది కదా, ఏదైతే ఏనుగు సేన ఉంటుందో దానికి నేను సేనాధిపతిగా చేస్తాను, నువ్వు మహావైభవంగా బ్రతకొచ్చు అంటాడు. దానికి భీముడు అంటాడు, అయ్యా నాకు ఏమీ రావు, నాకు వచ్చింది వంట మాత్రమే, దయచేసి నన్ను వంటవాడిగా చేర్చుకోండి, నాకు ఇంకా ఎలాంటి కోరిక లేదు అంటాడు. దానికి మళ్ళీ విరాటుడు ఏమంటాడు, అరే నీకు మంచిగా చెప్తున్నాను కదా, నువ్వు ఇంకా బాగా బ్రతకొచ్చు, నువ్వు బ్రతకడానికి కావాల్సినటువంటి ఏర్పాట్లన్నీ చేస్తాను, నువ్వు నా రాజ్యానికి అవసరం, నా సేనకు అవసరం, నేను నీలాంటి వాడి కోసం, నీలాంటి బలమైన వాడి కోసము నేను చూస్తున్నాను, నీకు నా సైన్యాధ్యక్షుడు ఏనుగు సేన కాదంటే ఇంకేదైనా సేన కావాలి, లేదా నా సైన్యాధ్యక్ష పదవే కావాలి
కావాలంటావా, నీకు ఇస్తాను, నిన్ను చూస్తే నాకు నా సైన్యాధ్యక్షుడిగా చేసుకోవాలనిపిస్తుంది అంటాడు. ఇక అప్పటికే వంగి వంగి మాట్లాడుతుంటాడు కదా భీముడు. కోపం లోపటి నుంచి వచ్చేస్తుంటుంది. మళ్ళీ ఆపుకొని, అయ్యా నాకు వంట తప్ప ఏమీ రాదు, కాకపోతే మీరు అడుగుతున్నారు కాబట్టి నేను మల్లు విద్య నేర్చుకున్నాను చిన్నప్పటి నుంచి. ఏ ఏమైనా సరే, ఏనుగులు కానీ, చిరుతలు కానీ, సింహాలు కానీ, వేటినైనా, ఏనుగు పోతులైనా సరే నేను పిప్పి పిప్పి చేసేస్తాను, వాటిని ఓడించగలను. అలా మీ కన్నుల విందుగా నేను ఆ విద్య ప్రదర్శిస్తాను. లేదా మీ దగ్గర ఉన్న మల్లుల్ని ఎవరినైనా పంపించండి, నేను వాళ్ళతో మల్లు విద్య చేస్తాను, మిమ్మల్ని అలరిస్తాను అంటాడు. దానికి మళ్ళీ విరాటుడు ఏమంటాడు, సరే నువ్వు అలరిద్దువు, మల్ల విద్య చేద్దువు, కానీ వంటవాడిగా ఎందుకు, వంటవాడిగా వద్దు, నీకు నచ్చిన పదవి ఏదైనా నా రాజ్యంలో ఇస్తాను, కోరుకో అంటాడు. ఇక భీముడు వల్ల కాదు, వెంటనే ఆ కోపం వచ్చేస్తుంటుంది లోపల నుంచి. విరాటుని చూసి, అయ్యా నాకు వంట మాత్రమే వచ్చు, వంట తప్ప నేనేమీ చేయలేను, మీరు అడిగితే నేను వంట చేసి పెడతాను, లేదంటే చెప్పండి, నా దారి నేను చూసుకుంటాను అంటాడు. ఇంకా ఎందుకంటే అంతకు మించి మాట్లాడటం భీముడు తరమయ్యేటువంటి విషయం కాదు. కానీ ఆ భీముడిలో వచ్చిన కోపం విరాటుడికి చాలా మంచిగా అనిపిస్తుంది. అంటే ఆయన కోపాన్ని చూసి ఒక చిరునవ్వు నవ్వి, సరే నువ్వు కావాలనుకుంటున్నావుగా, వంటవాడిగా చేరాలనుకుంటున్నావు కదా, సరే వంటవాడిగానే చేరు, నా రాజ్యానికి సంబంధించినటువంటి వంటశాల ఏదైతే ఉందో వంటశాలాధిపతిగా ఇప్పుడే నిన్ను చేర్చుకుంటున్నాను, నువ్వు ఇంకా చేరిపో అంటే భీముడు మళ్ళీ వంగి వంగి విరాటరాజుకు దండం పెట్టి, అయ్యా వెళ్ళొస్తాను అని చెప్పేసి వంటశాల వైపు వెళ్తాడు. ఇది భీముడు వచ్చిన తీరు, విరాటుని కలిసిన తీరు, విరాటునితో మాట్లాడిన తీరు. ఇంకా రేపు మనము బృహన్నల మన అర్జునుడు అంటే విశ్వమంతటిని కూడా జయించగలటువంటి శక్తివంతుడు, ఒక చీర కట్టుకొని, ఒక రైక వేసుకొని, చేతికి గాజులు వేసుకొని, లేని ఆడతనాన్ని తను అద్దుకొని, అంటే ఇంతకంటే ఇక అర్జునుని చూసిన తర్వాత ఒక్కసారి బృహన్నలుగా అర్జునుడు వచ్చిన విధానం మనం తెలుసుకుంటే, అరే ఇంకా ఇంతకంటే అంతటి అర్జునుడే ఇలాంటి పరిస్థితి వచ్చినప్పుడు మనం ఎంత అనిపిస్తుంది నిజంగా. రేపు మనం అర్జునుడు బృహన్నలుగా ఎలా వచ్చాడు, వాళ్ళ మధ్య జరిగినటువంటి సంఘటన ఏంటో చూద్దాము. నేను మహాభారతం ఉన్నది ఉన్నట్టు చెప్తున్నాను, ఎలాంటి కల్పితాలు లేవు. మీకు నచ్చితే మాత్రం ఆశీర్వదించండి. ఇప్పటి వరకు మహాభారతంలో ఏం జరిగిందో తెలుసుకోవాలంటే మన ఛానల్లోకి వెళ్ళండి, ప్లేలిస్ట్లోకి వెళ్ళండి, మహాభారతం ప్లేలిస్ట్ ఉంది, అక్కడ మీరు చూడొచ్చు. థ్యాంక్ యూ. జై హింద్.